Hello, my dear students. Today's topic is circles part 2 and example problems. Today is problem 1. From the point A 0, 3 on the circle x square plus 4x plus y minus 3 whole square 0, a chord AB is drawn and extended to a point M such that AM is equal to 2AB. Then find the equation of the locus M. This is the question which was asked. A is 0, 3, M అనేది ఎక్స్ బార్ వై బార్. మనము ఇది ఎంని ఎక్స్ బార్ వై బార్ అనుకున్నాము. మనం లోకస్ ఆఫ్ ఎం కనుక్కోవాలి. లోకస్ ఆఫ్ ఎం కనుక్కోవాలన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ బి అనేది ఏఎం ఈజ్ ఈక్వల్ టు 2AB అని అంటే బి అనేది మిడ్ పాయింట్ అవుద్ది. మిడ్ పాయింట్ ఎందుకని ఈక్వల్ డిస్టెన్స్ కదా. ఇది ఈక్వల్ డిస్టెన్స్ అయితేనే కదా మొత్తం ఏఎం ఈజ్ ఈక్వల్ టు 2AB అయ్యేది. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, A1 ప్లస్ x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 కాబట్టి x డాష్ ప్లస్ 0/2 y డాష్ ప్లస్ 3/2. సో ఇదేమవుద్ది అనమాట x బార్ 2 కామా y బార్ ప్లస్ 3/2. సో ఏమిచ్చాడు, ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఎం కావాలి. కాబట్టి ఇది బి పాయింట్ అనేది సర్కిల్ మీదనే ఉంటుంది కాబట్టి ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పాయింట్ సర్కిల్ మీదనే కాబట్టి ఉండేది, అది దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. x డాష్ బై 2 హోల్ స్క్వేర్ 4 ఇంటూ x డాష్ బై 2 ప్లస్ y డాష్ ప్లస్ 3/2 మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఎక్స్ డాష్ బై 4 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ 4 ఇంటూ 2 జా 2x డాష్ ప్లస్ y డాష్ ప్లస్ 3. దీనికి ఎల్సిఎం తీస్తే 2 3 జా 6/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. x dash whole square by 4 plus 2x dash plus y dash 3 minus 3 y dash minus 3/2 whole square is equal to 0. దీని నుంచి మొత్తానికి ఎల్సిఎం తీసేస్తే x dash whole square plus 8x dash plus y dash minus 3 whole square is equal to 0. ఇప్పుడేమవుద్ది ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ 8x డాష్ ప్లస్ వై డాష్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే వై డాష్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడేమొచ్చింది ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ వై డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ 8x డాష్ మైనస్ 6y డాష్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో లోకస్ కాబట్టి ఎక్స్ డాష్ వై డాష్ ప్లేస్లో xy రీప్లేస్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఎం అనమాట. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఎం. నెక్స్ట్ with the problem x square plus y square plus ax plus by minus 12 has center 2, 3, then find AB and the radius of the circle. సెంటర్ 2, 3 ఇచ్చారు, అయితే ఏబి మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ g కామా మైనస్ ఎఫ్. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి కదా. కాబట్టి ఈ రెండింటి కంపేర్ చేసుకుంటే సెంటర్ ఎంత 2g ఈజ్ ఈక్వల్ టు ఏ, 2f ఈజ్ ఈక్వల్ టు బి, జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది a/2, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు b/2. అప్పుడు సెంటర్ ఏమవుద్ది మైనస్ a/2 మైనస్ b/2. క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చాడు కదా సెంటరు 2, 3 అని.
దీన్ని మనము -a/2 -b/2 -a/2 అన్నప్పుడు -a/2 = 2 -b/2 = 3 అంటే a = -4 b = -6 a = -4 b = -6 కాబట్టి ఇప్పుడు ఏ బి వచ్చింది కాబట్టి ఈక్వేషన్ ఏమవుతుంది x² + y² -4x -6y -12 0. ఇప్పుడు రేడియస్ కనుక్కోండి. యాజ్ పర్ ఫార్ములా √g² + f². √g², g అంటే ఎంత వచ్చింది మనకు? g = a/2 వచ్చింది కాబట్టి మనకు దాని ప్రకారం +2 హోల్ స్క్వేర్ +3 హోల్ స్క్వేర్ -12 కాబట్టి ఇదంతా వస్తుంది 2 2 4 3 3 9 -12 +12 9 10 13 12 √25 కాబట్టి 5 అన్నమాట రేడియస్. నెక్స్ట్, if the problem x² + y² -4x + 6y + a = 0 has radius 4, find a. సేమ్ రేడియస్ ఫార్ములా ఏంది? √g² + f² - c అంటే g = ఏంది ఇక్కడ? x² + y² + 2gx + 2fy + cకి కంపేర్ చేసుకుంటే g = -2 f = 3. రేడియస్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు కాబట్టి √g² అంటే -2 హోల్ స్క్వేర్ +3² -a. ఇప్పుడు దీన్ని బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తే బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేసేస్తే 4 4 16 = 2² 4 +3² 9 -a. ఇది ఇటు సైడ్ తీసుకొద్దాము. ఇది ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే a = 9 + 4 13 -6 = -3. Circle passing through 4, 1, 6, 5 and having center on the line 4x + y -16 = 0. General equation of the circle in the x² + y² + 2gx + 2fy + c = 0. మనము 4, 1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4, 1 పోతా ఉందన్నమాట. 4, 1 పోతుంది కాబట్టి 4² + 1² + 2g × 4 + 2f × 1 + c = 0 అనమాట. తర్వాత 6, 5 నుంచి అయితే 6² + 5² + 2g × 6 + 2f × 5 + c = 0. సెంటర్ ఎంత? -g - f కదా జనరల్ ఈక్వేషన్కి. కాబట్టి 4 × -g -f -16 = 0. దీని నుంచి ఈక్వేషన్ ఏమొస్తాయి? 4 4 16 + 1 + 8g + 2f + c = 0. దీని నుంచి ఈక్వేషన్ ఏమొస్తుంది? 6 6 35 36 5 25 + 12g + 10f + c = 0. ఈ ఈక్వేషన్ ఏమొస్తుంది? 4g + f + 16 = 0. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే g, f, c వచ్చేస్తే మనకు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేస్తాం అన్నమాట. అంటే థర్డ్ ఈక్వేషను ఇంటూ 2 టైము ప్లస్ ఫస్ట్ ఈక్వేషను ఇంటూ 1 టైం చేస్తే మనకు సింప్లిఫై. థర్డ్ ఈక్వేషన్ ఏంటి? 2 టైమ్స్ కాబట్టి 2 4 8g + 2f + 2 16 32 = 0. అది ఆల్రెడీ 8g + 2f + c + 17 = 0. ఒక దానిలో నుండి తీసేస్తే క్యాన్సిల్ అయిపోతాయి. 32 - c - 17 = 0. c = 15. ఇది C15 వచ్చిందనమాట. మళ్ళా 2 అండ్ 2 మనం ఏం చేయాలంటే 2 -
3 ఇంటూ 3, 2 మైనస్ 3 ఇంటూ 3 చేసేస్తే మనకేమొస్తుంది 12G ప్లస్ 10F ప్లస్ C ఆల్రెడీ 15 వచ్చింది కదా, 15 ప్లస్ 61, 15 ప్లస్ 61 వచ్చేసి 61 6 76 అనమాట. 76 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత థర్డ్ ఈక్వేషన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3 4 జా 12G 3F ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుద్ది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట, మైనస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 10F మైనస్ 3F ఎంత, 7F ప్లస్ 76 మైనస్ 48, 76 మైనస్ 48 ఎంత, 18, 28, 28 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే F ఈజ్ ఈక్వల్ టు మైనస్ 28/7, 4, అంటే F ఈజ్ ఈక్వల్ టు -4. ఇప్పుడు G ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సరిపోద్ది కదా, F ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0, 4G ఈజ్ ఈక్వల్ టు -12, G ఈజ్ ఈక్వల్ టు -3, G ఈజ్ ఈక్వల్ టు -3. సో ద ఈక్వేషన్ ఈజ్ G వచ్చింది, F వచ్చింది, C వచ్చింది, x² ప్లస్ y² మైనస్ 6x ప్లస్ F ఎంత -4 కాబట్టి మైనస్ 8y ప్లస్ C అంటే ఎంత 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. నెక్స్ట్ థీరము, ఇఫ్ G² మైనస్ C గ్రేటర్ దాన్ 0 దెన్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద x-axis బై ద సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ 2 ఇంటూ రూట్ ఆఫ్ G² మైనస్ C. అంటే ఇది ఇంటర్సెప్ట్ మేడ్ అవుతుంది. ఇక్కడ x-axis మీద y వాల్యూ ఎంత ఉంటుంది, x-axis మీద y వాల్యూ ఎంత, 0 కదా, y వాల్యూ 0 కాబట్టి y సబ్స్టిట్యూట్ 0 చేసుకుంటే ఆ సర్కిల్ మీద, అంటే ఇక్కడ పాయింట్స్ మనం కనుక్కోవాలనుకుంటున్నాం. ఇప్పుడు కనుక్కుంటే ఇంటర్సెప్ట్ యొక్క వాల్యూ కావాలి కదా మనం, ఇది వాల్యూ వచ్చేసి 2 ఇంటూ రూట్ ఆఫ్ G² మైనస్ C అనమాట. y ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే x² ప్లస్ 0² ప్లస్ 2gx ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమైంది, x² ప్లస్ 2gx ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఎక్స్ ఫార్మాట్లలో వచ్చిందనమాట. ఇప్పుడు దీనికి మనకు సొల్యూషన్స్ కావాలి. సొల్యూషన్ ఎట్లా వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు -g ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4 వేసే కదా, b² ఎంత, g² మైనస్ 4c, g² మైనస్ 4a, ఏం లేదు కాబట్టి బై 2a. ఇది మనకు ఈక్వేషన్. ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి మనకు g ప్లస్ ఆర్ మైనస్ వచ్చేస్తుంది. అంటే a1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, -g మైనస్ రూట్ ఆఫ్ g² మైనస్ 4c బై 2, 0, y 0 కదా, మళ్ళీ a2 వచ్చేసి -g ప్లస్ రూట్ ఆఫ్ g² మైనస్ 4c బై 2, 0. ఇప్పుడు a1 ఇంటూ a2, x2 మైనస్ x1 ఉంది కదా, ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే మీకు స్క్వేర్ రూట్ ఆఫ్ -g x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ బై 2 మైనస్ y1 హోల్ స్క్వేర్, -g మైనస్ c మైనస్ ఆ ప్లస్ g క్యాన్సిల్ అయిపోద్ది. ఇదేమొస్తుంది 2 ఇంటూ రూట్ ఆఫ్ g² మైనస్ 4c, 2 ఇంటూ రూట్ ఆఫ్ g² మైనస్ 4c హోల్ స్క్వేర్ బై ఏమొస్తుంది, 2 2 జా 4 వస్తుంది అనమాట. అంటే 2 2 జా 4 వస్తే ఏమొస్తుంది మొత్తం, ఇది 2 బయటకు వచ్చేస్తే 2 ఇంటూ రూట్ ఆఫ్ g² మైనస్ c అనే డిస్టెన్స్ వస్తుంది. a1 a2 2 ఇంటూ రూట్ ఆఫ్ g² మైనస్ c అని టోటల్ మనకు a1 a2 వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి y ఇంటర్సెప్ట్ కూడా x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే y ఇంటర్సెప్ట్ 2 ఇంటూ రూట్ ఆఫ్ f² మైనస్ c. ఇవి రెండు ఫార్ములాస్ అన్నమాట. ఇవి 2 ఇంటూ రూట్ ఆఫ్ f² మైనస్ c, డిస్టెన్స్ బిట్వీన్ b1 అండ్ b2. నెక్స్ట్ ఇఫ్ g² మైనస్ c అంటే ఇంటర్సెప్ట్ లేదనమాట,
జీ స్క్వేర్ మైనస్ సి జీరోకి అయితే సర్కిల్ వచ్చేసి జస్ట్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతున్నట్టు అనమాట. ఎందుకంటే జీ స్క్వేర్ మైనస్ సి జీరో అయిందంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ డైరెక్ట్ కరెక్ట్గా ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది కాబట్టి అది ఎక్స్ యాక్సిస్ టచెస్ ద సర్కిల్ ఇన్ టూ కోఇన్సిడెంట్ పాయింట్స్. సో ద ఎక్స్ యాక్సిస్ టచెస్ ద సర్కిల్ అట్ ద పాయింట్ ఆఫ్ కోఇన్సిడెంట్స్. అట్ ద పాయింట్ ఆఫ్ కోఇన్సిడెంట్ దగ్గర టచ్ అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే బి1 బి2 డిస్టెన్స్ మధ్య జీరో కాబట్టి b1 b2 కోఇన్సిడెంట్ అయిపోద్ది. వై యాక్సిస్ టచెస్ ద సర్కిల్ ఇన్ టూ కోఇన్సిడెంట్ పాయింట్స్. సో ఈ పాయింట్ దగ్గర టచ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ జీ స్క్వేర్ మైనస్ సి లెస్ దాన్ జీరో అయితే ద సర్కిల్ వన్ డస్ నాట్ మీట్ ఎక్స్ యాక్సిస్. అంటే జీ స్క్వేర్ మైనస్ సి లెస్ దాన్ జీరో అంటే డిస్టెన్సే లేదు. డిస్టెన్స్ లేదంటే ఏంది, అసలు టచ్ అవునట్టు అనమాట. జీ స్క్వేర్ మైనస్ సి సర్కిల్ ఇట్లున్నట్టు జీ స్క్వేర్ మైనస్ సి. సేమ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి లెస్ దాన్ జీరో అయితే సర్కిల్ వై యాక్సిస్ని టచ్ అవ్వకుండా ఉన్నట్టు అనమాట. వై యాక్సిస్ని టచ్ అవ్వకుండా ఉన్నట్టు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సీకెంట్ అండ్ కార్డ్. ఏ అండ్ బి టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్, దెన్ ద లైన్ ఏబి త్రూ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ సీకెంట్. లైన్ని త్రూఅవుట్ అవుట్ సైడ్ ఇటు సైడ్ మొత్తం వెళ్ళింది అనుకో ఇటంటే సీకెంట్ అంటారు. ఇది కూడా సీకెంటు, ఇది సీకెంటు, ఇది సీకెంట్, ఏదైనా సీకెంట్ అనమాట. ఇఫ్ ద సెగ్మెంట్ ఏబి ద జాయిన్ ఏబి ఈజ్ కాల్డ్ ద కార్డ్. అంటే మిగతా అవుట్ సైడ్ ఉన్న సర్కిల్ ఉన్న పార్ట్ నందు తీసేసి లోపల ఉన్న పార్ట్ ఒక్కదాన్ని తీసుకుంటే దీన్ని మనం కార్డ్ అంటాం. ఇది ఒక్కటే కాదు, ఇది కార్డే, డయామీటర్ ఆల్సో కార్డే, అన్ని కార్డే. నెక్స్ట్ వచ్చేసి ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ డయామీటర్ extremes are x1 y1 and x2 y2, then x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. యాక్చువల్గా మనకు సర్కిల్లో ప్రాపర్టీ ఉంటుంది. మనకు డయామీటర్ కానించి పోయే లైన్స్ ఇవి 90 డిగ్రీస్ చేస్తాయి అన్నమాట. ఇది 90 డిగ్రీస్ ఉంటాయి. అంటే దీని యొక్క స్లోపు ఇంటూ దీని యొక్క స్లోపు -1 అయిపోద్ది. మల్టిప్లికేషన్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1. దీని స్లోపు m1 అనుకుంటే దీని స్లోపు m2. ఇప్పుడు పాయింట్ ఇచ్చాడు కదా, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. దీని యొక్క స్లోప్ ఏమవుద్ది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. మళ్ళీ దీని యొక్క స్లోప్ ఏమవుద్ది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది y2 అనుకుంటున్నా, ఇది x2 అనుకుంటున్నా. ఇది m1 స్లోపు, ఇదేమో m2 స్లోప్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే -1 అవ్వాలి కదా. y మైనస్ y1 బై x మైనస్ x1 ఇంటూ y మైనస్ y2 బై x మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు దీన్ని y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 మైనస్ ఇది ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే మీకు x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. This is the equation మనకు hence proved అనమాట. Find the equation of the circle whose extremes of diameter are 1, 2 and 4, 5. మనకు ఫార్ములా ఉంది కదా, x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. x1 ఇచ్చాడు, y1 ఇచ్చాడు, x2 ఇచ్చాడు, y2 ఇచ్చాడు అనమాట. అంటే x minus 1 into x minus 4 plus y minus 2 into y minus 5 is equal to 0. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే x స్క్వేర్ మైనస్ x మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ y స్క్వేర్ minus 2y minus 5y plus 10 is equal to 0. Then x square plus y square minus 5x minus 5y plus minus 2y anta minus 7y plus 14 is equal to 0. 10 plus 4 14 కదా, plus 14 is equal to 0. అది circle equation అన్నమాట. Find the other end of the diameter of the circle x square plus y square minus 8x minus 8y plus 27 is equal to 0. If one end of the diameter is 2, 3, diameter కి
ఒక ఎండ్ ఇచ్చారు, ఇంకొక ఎండ్ కావాలి. 2,3 ఇంకొక ఎండ్ కావాలి. దీన్ని x,y అనుకుందాము. సెంటర్ ఉంటుంది కదా, సెంటర్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏంది? -g - f. అంటే ఏమొస్తుంది? సెంటరు మైనస్ ఆఫ్ ఎంత? ఆల్రెడీ ఇక్కడ 2gx 2g ఈజ్ ఈక్వల్ టు -8 ఉంది. g ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? -4. 2f ఈజ్ ఈక్వల్ టు -8 ఉంది. f ఈజ్ ఈక్వల్ టు -4. సో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు -g - f కదా. అంటే ఏమవుద్ది? -g ఆల్రెడీ ఎంత? -4 మైనస్ ఆఫ్ -4, f ఎంత? -4. కాబట్టి ఎంత వస్తుంది? 4,4 సెంటర్. ఇప్పుడు ఇది మిడిల్ పాయింట్ కదా, రేడియస్. కాబట్టి 2 + x/2 ఈజ్ ఈక్వల్ టు 4, 3 + y/2 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే జీకి ఎఫ్కి కంపేర్ చేస్తున్నాం, సెంటరే కాబట్టి. x ఈజ్ ఈక్వల్ టు 4 2 8 -2 ఎంత? 6 వచ్చేస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 4 2 8 -3 ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చేస్తాను. అంటే అదర్ రెండు పాయింట్ ఏమొస్తుంది? పాయింట్ 6,5. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ త్రూ 3 non-collinear points. Let us find the equation of the circle passing through 1,1, 2, -1, r is equal to 3,2. దీనికి మన జనరల్ ఈక్వేషన్ ఏంది? x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. మనకు 1,1 నుంచి పాస్ అవ్వాలి. 1,1 నుంచి పాస్ అవుతే 1 + 1 + 2g × 1 + 2f × 1 + c ఈజ్ ఈక్వల్ టు 0. 2, -1 నుంచి పాస్ అవుతే ఏమవుద్ది? 2² 4 + 1 + 2g × 2 + 2f × -1 + c ఈజ్ ఈక్వల్ టు 0. 3, 2 నుంచి పాస్ అవుతే ఏమవుద్ది? 3² + 2² 2g × 3 + 2f × 2 + c ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనకు ఈక్వేషన్లు వచ్చేస్తాయి. 2g + 2f + c + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 4g - 2f + c + 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమొస్తుంది? 6g + 4f + c + 3 3 3 9 4 ఎంత? 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి ఈక్వేషన్స్ని మనము సాల్వ్ చేయాలన్నమాట. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 3 వేరియబుల్స్ 3 ఈక్వేషన్స్ కాబట్టి సాల్వ్ చేస్తే వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 and 2 చూద్దాం. చూడండి, 1 and 2. 2 నుంచి కింద సాల్వ్ చేస్తే 1 + 2 చేద్దామా? 1 + 2 చేస్తే 4g + 2g అంటే 2g + 2f + c + 2 ఈజ్ ఈక్వల్ టు 0. 4g - 2f + c + 5 ఈజ్ ఈక్వల్ టు 0. 2 కూడితే 2 క్యాన్సిల్ అయిపోతాయి. 6g + 2c + 7 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇదేం చేద్దాము? 1 and 2 2 × 1 + 2 × 1 minus 3 చేద్దాం. 2 × 1 - 3 చేస్తే 2 2 4g 4f + 2c + 4 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత మైనస్ కదా, -6g + 4f + c + 13 ఈజ్ ఈక్వల్ టు 0. దానిలో నుంచి తీసేస్తే మైనస్ 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 ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 4g - 6g ఎంత? -2g. 2c - c ఎంత? ఇది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి +c. 4 - 13 ఎంత? -9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమొస్తుంది? 2g - c + 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 5 అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది.
4 ప్లస్ 2 ఇంటూ 5 అనమాట. 4 ప్లస్ 2 ఇంటూ 5 అంటే 4 ఎంత 2g 6g ప్లస్ 2c ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఇంటూ 5 అంటే ఎంత 2 2 4g మైనస్ 2c ప్లస్ 2 9 18 0 క్యాన్సిల్ అయిపోద్ది. 6g ప్లస్ 4g ఎంత 10g ప్లస్ 18 ప్లస్ 7 ఎంత 25 ఈజ్ ఈక్వల్ టు 0. g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25/10 5 2 5 5 మైనస్ 5/2. ఇప్పుడు g వచ్చింది మనకు, c వచ్చేస్తే కదా ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేద్దాం. g వచ్చింది కాబట్టి gని 2 ఇంటూ మైనస్ 5/2 మైనస్ c ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి 2 2 క్యాన్సిల్ కదా, 9 మైనస్ 5 అంతా 4 కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చేస్తుంది అనమాట. c 4 వచ్చేసింది. తర్వాత మనము మళ్ళా ఎఫ్ కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్న వాటిలో దేనిలో సబ్స్టిట్యూట్ చేసినా వచ్చింది, 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. g వచ్చేసి మైనస్ 5/2, c వచ్చేసి 4 వచ్చింది కదా, 2 ఇంటూ మైనస్ 5/2 ప్లస్ 2f ప్లస్ 4 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2 2 క్యాన్సిల్ కదా, 2f మైనస్ 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. f ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 5 అంతా 1 మైనస్ 1/2. కాబట్టి ఫైనల్గా ఏమొచ్చింది, ఈక్వేషన్ వచ్చేసి x² ప్లస్ y², సెంటర్ వచ్చేసి మైనస్ g మైనస్ f కాబట్టి 2 5 10x ప్లస్ 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీకు ఫైనల్ ఈక్వేషను వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ax ప్లస్ by ప్లస్ c అండర్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఇది సర్కమ్ సర్కిల్ బై ద లైన్ ax ప్లస్ by, ఇదేమో x యాక్సిస్, ఇదేమో y యాక్సిస్. అంటే ఏ దగ్గర y ఈజ్ ఈక్వల్ టు 0 కదా, కాబట్టి దీనికి సబ్స్టిట్యూట్ చేస్తే ax ప్లస్ by ప్లస్ cలో y 0 సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ c/a వస్తాయి. y 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాబట్టి దీని కోఆర్డినేట్ యాక్సిస్ ఏమొస్తాయి, మైనస్ c/a, 0. ఇది ఏ పాయింట్. తర్వాత బి పాయింట్ ఏమొస్తుంది, బి అనేది y యాక్సిస్ మీద కదా ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే a ఇంటూ 0 ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ c/b. సో 0, మైనస్ c/b. ఇప్పుడు నీకు రెండు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్కి 2 కోఆర్డినేట్స్ వచ్చినాయి కదా, దీనికి మనము డైరెక్ట్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా, దాని ప్రకారం మనము ఇది x1 y1, ఇదేమో x2 y2 అనమాట. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ x1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ c/a ప్లస్ c/a, x మైనస్ x2 అంటే 0 కాబట్టి ఏం రాదు, y మైనస్ y1 y మైనస్ 0 ఇంటూ y మైనస్ ఆఫ్ మైనస్ అంటే c/b ఈజ్ ఈక్వల్ టు 0. మీకు ఇది సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. x² ప్లస్ y² ప్లస్ xc/a ప్లస్ yc/b ఈజ్ ఈక్వల్ టు 0. ఇదనమాట ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ కోఆర్డినేట్ యాక్సిస్. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై x ఈజ్ ఈక్వల్ టు 0 x/a y/b. ట్రయాంగిల్ x/a y/b ఇది ఇచ్చాడు కాబట్టి మనము సర్కిల్ ఫామ్ అయ్యేది సేమ్ ఇందాకలాగానే. ఇక్కడేమో ఇంటర్సెప్ట్ కదా, x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x ఇంటర్సెప్ట్ ఎంత a, 0, y ఇంటర్సెప్ట్ 0, b. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంది, సేమ్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ a ఇంటూ x ప్లస్ y ఇంటూ y మైనస్ b. ఇక్కడ y మైనస్ 0 వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా తీసుకున్న 0. తింటే x² మైనస్ ax
ప్లస్ వై స్క్వేర్ మైనస్ బై ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ బీవై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనము ప్రతిసారి దీన్ని తీసుకోవాలి. సర్కిల్ కింద వచ్చినప్పుడు ఇది a,0, ఇది 0,b అనమాట. నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే విత్ రెస్పెక్ట్ టు 0,0 కావచ్చు, విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ ద సర్కిల్. పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, మనము XY వాల్యూస్ ఏమేమి తీసుకోవచ్చు దీని మీద అనేదానికి పారామెట్రిక్ ఈక్వేషన్ అనమాట. విత్ రెస్పెక్ట్ టు థీటా, విత్ రెస్పెక్ట్ టు సెంటర్ అండ్ థీటా. సపోజ్ సెంటర్ h,k అయితే దీనికి ఫార్ములా వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ ఆర్ సైన్ థీటా. ఎందుకనంటే ఇది ఆల్రెడీ XY కదా, ఇది సెంటర్ వచ్చేసి సపోజ్ మనము సెంటర్ను అట్లా రాసుకుందాం మొత్తం యాజ్ ఇట్ ఈజు. దీన్ని యాజ్ ఇట్ ఈజు ఇట్లా రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఎంత h,k, ఇది x,y అన్నప్పుడు ఇదేమవుద్ది, ఇక్కడ పాయింట్ వచ్చింది x,y ఎంత అవుద్ది పాయింట్, దీని వరకు వచ్చేసి x మైనస్ హెచ్ అవుద్ది అనమాట. x మైనస్ హెచ్, ఇది రేడియస్ కదా, ఇది y మైనస్ k అవుద్ది, y మైనస్ k. కాబట్టి ఇది థీటా కదా, థీటా అయితే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, సారీ ఇది x మైనస్ హెచ్, ఇది y మైనస్ k. మళ్ళీ బొమ్మేస్తాను, ఇది x మైనస్ హెచ్, y మైనస్ k థీటా ఆర్. ఇది సెంటర్ వచ్చేసి h,k. ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత, x మైనస్ హెచ్ బై ఆర్ కదా, కాస్ థీటా అడ్జసెంట్ సైడ్ బై హైపాటనూస్. దీని నుంచి ఏమొస్తుంది, x మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, x ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా. సేమ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు y మైనస్ k బై ఆర్, అంటే y మైనస్ k ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ ఆర్ సైన్ థీటా. ఇవి మనకు వచ్చే పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్స్ ప్రూఫ్ అనమాట. నెక్స్ట్ అప్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్కి సెంటర్ ఎంత 0,0. మనకు పారామెట్రిక్ ఫామ్ ఏంది, x ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ ఆర్ సైన్ థీటా. రేడియస్ ఎంత 1 కదా, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఫామ్ కదా. x ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఎంత 0 ప్లస్ 1 ఇంటూ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 ఇంటూ సైన్ థీటా. సో x ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనమాట. నెక్స్ట్ సేమ్ అలానే పారామెట్రిక్ ఈక్వేషన్ సర్కిల్ రిప్రజెంటెడ్ బై సెంటర్ ఏమొస్తుంది ఇక్కడ మైనస్ జీ మైనస్ ఎఫ్. రేడియస్ ఎంత వస్తుంది, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి కదా. రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 96 ఎంత వస్తుంది 25 ప్లస్ 96. ఇది రూటు 121 వస్తుంది. రూట్ 121 అంటే 11 అనమాట దీని రేడియస్. కాబట్టి సేమ్ పైన రాసినట్టే x ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ ఆర్ సైన్ థీటా. ఎక్స్ ఎంత, హెచ్ ఎంత -3, ఆర్ ఎంత వచ్చింది 11 కదా, 11 ఇంటూ కాస్ థీటా. y ఈజ్ ఈక్వల్ టు k ఎంత -4 ప్లస్ 11 సైన్ థీటా. అంటే మనకు ఫైనల్గా -3 ప్లస్ 11 కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 11 సైన్ థీటా. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్